అవునమ్మా. కూర్చో అంజలి, తప్పదు. కూర్చో కూర్చో కూర్చో. చెప్పారు కదా కూర్చో. మా బంగారం కదా. ఓయ్ సోగడా, ఏంది గట్ల నవ్వుతున్నావు? నేను ఇట్లా కూర్చోబెడుతుంటే నీకు నవ్వుగా ఉందా? రేపు నువ్వు పెళ్లి కొడుకు అయ్యేటప్పుడు కూడా చాలా తతంగాలుంటాయి. ఆంటీ, అది ఇది అంటూ ఏదేదో మాట్లాడి అంజలి ఎస్కేప్ అవుతుంది. కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి. పెళ్ళంటే మాటలా, పద్ధతిగా జరిగితేనే అంతా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా సాయం చేస్తావనుకుంటే ఇట్లురికిస్తావా? రేపు పెద్దయ్య కూతురు హనీని రాని, ఇద్దరం కలిసి నేను ఉతికి ఆరేస్తాం. ఆగంజలి, పాప అంత పని చేయకు. వాషింగ్ మిషన్ సరిపోదు. అతిథి, నువ్వు కూడా అంజలితో చేరిపోయావా? అంటే వాషింగ్ మిషన్ సరిపోయేలా ఉంటే నన్ను వాష్ చేసేస్తారా? కార్యక్రమం కానివ్వండి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. మీరు రండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పూజ అయిపోయిందక్క, కానీ పాట ఉంది. ఇంకెందుకు ఆలస్యం? కానీ అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, జనకుని కూతురు జానకి అల్లో నేరెల్లో, జాజుల సోదరి జానకి అల్లో నేరెల్లో, జాజుల సోదరి జానకి అల్లో నేరెల్లో, విధులా నగరి జానకి అల్లో నేరెల్లో, అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరను జానకి అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెల్లో. చీరలో నీ ఎరుపంతా నీ బుగ్గల్లోకి ఎక్కేసింది. పెళ్లికలంటే ఇదే. చాలా బాగున్నావమ్మా. అయ్యో ఆంటీ, మీరు మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. మీరు ఎంత ఎక్కువ పొగిడేస్తే అంత ఎక్కువ చేస్తుంది. ఓయ్ బావా, ఈ చెల్లి ఇక్కడే ఉంది. ఈ అక్కనంటే ఊరుకోను.
సెబాస్ చెల్లి. ఓయ్, నేనంటే నీకు కుళ్ళు. నన్ను నువ్వు నిజంగా కుళ్ళుకున్నావే అనుకో, ఆ రోజు గుళ్ళు నీ వెనకాల పడింది కదా సుబ్బలక్ష్మి, అట్లాంటి పెళ్ళం వస్తుంది. అంత లేదమ్మా, తను చాలా అందంగా ఉంటుంది. చూద్దాం, వస్తుంది కదా. ఎన్ని దినాలు దాక్కుంటది? అంజలి, రేపటి నుంచి నీ అల్లరి ఆటపాట్లు అన్నీ మానేయాలి. యాడ తిరిగేలోపు మాకు పండంటి బిడ్డని చేతిలో పెట్టాలి, సరేనా? ఎందుకయ్యా? ఇస్తాను. ఇంద్రమ్మ, నువ్వు చెప్పు, నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా? మీ అమ్మనడిగమ్మా. ఇంద్రమ్మ, నీ లెక్కే మా యశోద లెక్కే. ఒక పని చేస్తాను, మా యశోదకిద్దరిని నీకిద్దరిని గబగబా 2 కాన్పులు కనిచ్చేస్తాను. ట్విన్స్ అంటే నాకు చాలా ఇష్టం. తదాస్తు, నీ నోటి మాట నిజం కావాలి. అంజలి, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంది బావా? బాబాయ్ ఏం గిఫ్ట్ తెచ్చాడో నాకు తెలుసు. అదేంటి చెప్పు నర్మదమ్మా. చెప్పుకో చూద్దాం. ఎట్లా చెప్పాలి? నాకేం తెలుసు? ఈ బంగారు బొమ్మకి వజ్రం పొదిగిన ఉంగరం. డైమండ్ రింగ్ అంజలి. ఏది బావ చూపి. ఈ వజ్రం చాలా బాగుంది బావా. ఏందిది? అభిమానం తెచ్చిన గిఫ్ట్ని తీసుకోలే గాని రేట్ ఎంత అని అడగకూడదు. ఇది నేను నీకు ఇస్తున్న పెళ్లి కానుక. హ్యాపీయా? బావా, నేనంటే నీకెంత అభిమానం. గీ అభిమానం చాలు బావా. నువ్వు తెచ్చినావు కాబట్టి నీ చేతోనే తొడుగు బావా. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. అంజలి, తెల్లవారితే మన పెళ్ళి. ఈ కొద్ది గంటలే క్షణాలైతే ఎంత బాగుంటుంది. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఈ క్షణమే నీతో మాట్లాడాలనిపిస్తుంది. అక్క, ఈ చీర నువ్వు మస్తుగుంటావు. అంజలి, ఈ డిజైనర్ వర్క్ సారీ చాలా బాగుంది చూడు. అంజలి, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది సుమిత్రమ్మ. నీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. అయితే నువ్వే తీసుకో. అంజలి, మా కోసం వేరే చీరలున్నాయి. ఈ చీరలన్నీ నీకేనమ్మా. ఏ, నా కోసం కొన్న దాంట్లో నువ్వు తీసుకోవద్దా ఏంది? తీసుకో సుమిత్రమ్మా. ఓయ్ మిస్సమ్మా, నన్ను నీ చెల్లెలనుకో. ఇక్కడ అన్నీ నీవే, అందరూ నీ వాళ్లే. అవును, నా పెళ్లికి నువ్వు చీర కట్టుకుంటావా వేరే డ్రెస్ వేసుకుంటావా? చీరే కట్టుకుంటాను అంజలి. అయితే ఆ చీర నేనే ఇస్తాను. నువ్వు అదే కట్టుకోవాలి. నీకేదైతే బాగుంటుంది?
నర్మదమ్మ ఏది బాగుంటుందో చూడు. సుమిత్రమ్మ నువ్వు కూడా చూడు. మధు వెతుకు. బాగుంది. బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది. బాబాయ్ బాబాయ్ గా ఫోన్ తీసి మాట్లాడు. ఎవరో చూడు. మాట్లాడదు ఇది. హలో హలో అంజలి, హలో అంజలి, నేను అజయ్ మాట్లాడుతున్నాను. అంజలి ఫోన్ నీకే. నాకా? ఎవరు చేసిండ్రు? బుల్లోడు చేసిండ్రా? అరే ఈ ఒక్క దినమన్నా ఆగమని చెప్పు. అదేదో నువ్వే చెప్పు. ఏంటి బుల్లోడు ఫోన్ చేశాడా? ఇప్పుడు చూడు ఎలా వయ్యారాలు పోతుందో. ఓయ్ బుల్లోడా, ఈ టైంలో ఫోన్ చేసినవేంది? ఏంది సంగతి? నిద్ర రావట్లే? మన పెళ్లి ముహూర్తానికి ఇంకెంతో దూరం లేదు. రేపు పొద్దుగాలే ముహూర్తం. జర ఓపిక పట్టు. చాలా హ్యాపీగా ఉంది అంజలి, థ్రిల్లింగ్గా ఉంది, చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఓయ్ 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 జర ఆగు బుల్లోడా. నీ ఆత్రం చూస్తుంటే ఇప్పుడే వచ్చి నా మెళ్ళో తాళి కట్టేసేలా ఉన్నావే. కట్టేస్తావు మళ్ళా? రా వచ్చి కట్టేసి. అంజలి ఏదో మాట్లాడాలని ఫోన్ చేస్తే అజయ్ అంత కంగారు పెట్టేస్తావేంటి? కూల్గా మాట్లాడు. ఓయ్ సోగడా, ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వేం నాకు నేర్పించక్కర్లేదు. హా బుల్లడా నువ్వు చెప్పు. ఏం లేదు అంజలి, జస్ట్ నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశాను. పర్లేదు బుల్లడా. ఇంకేంటి విషయం? ఇంకేదైనా మాట్లాడు. ఎన్నో మాట్లాడాలని ఉంది అంజలి, కానీ ఇలా ఫోన్లో కాదు. రేపు మన జర్నీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మాట్లాడతాను. నీ ఇష్టం. బాయ్ అంజలి, గుడ్ నైట్. అంజలి రేపు పొద్దున్నే లేవాలమ్మా. ఇక పడుకుందుగాని రా అమ్మా. ఐ లవ్ యూ, గుడ్ నైట్. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఓయ్ సోగడా ఆగు. అరే అలా వెళ్ళిపోతావేంటి? నీకు నిద్ర వస్తే చాలా, మాకు రావద్దా ఏంది? ఆ? నీకు నిద్ర రావట్లేదా? రావట్లేదు. ఏంటక్క? నేను చెప్తాను కదా ఆగు. అలాగని ఇప్పుడు నన్ను కథ చెప్పమని అడగొద్దు. నీ పెళ్లి పనుల్లో పడి అలసిపోయాను, వెళ్ళి పడుకోని ప్లీజ్. బాబాయ్ వదిలే అంజలి. మీ బాబాయ్ కథ చెప్పకపోతే నాకు ఇంకెవరు కథ చెప్తారు? ఓయ్ మిస్సమ్మా, సోగడ్ లెక్కన నీది కూడా చాలా గొప్ప ప్రేమ కథ కదా. మాకైతే నువ్వు పూర్తిగా చెప్పనే లేదు. ఇప్పుడు చెప్తావా? బావా నువ్వు నేను. ప్రతి ప్రేమ ఒక గొప్ప అనుభూతి. నీ కథ చెప్పది. చెప్పు మిస్సమ్మా, నువ్వెట్లా ప్రేమించినావు, ఎందుకు విడిపోయినరు, అసలు ఏం జరిగినది చెప్పు. చెప్తానంజలి. మేం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు మాది ఫ్రెండ్షిప్పే అనుకున్నాం. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక కాస్త గ్యాప్ వచ్చింది. 2 months ఇద్దరం కలవలేదు. ఈ ప్రపంచం నుంచి వేరైపోయినట్టు, జీవితంలో చాలా విలువైందేదో పోగొట్టుకున్నట్టు, నాకే తెలియకుండా నాలో ఏదో యుద్ధం. దాని పేరే ప్రేమంటారని
ఆ తర్వాతే తెలిసింది. అరే మంచి చెప్పిన మిస్ అమ్మా, గదే నా ప్రేమంటే. తర్వాత ఏమైందో చెప్పు. తన కోసం వెళ్ళాను. నేను పడ్డ ఆ 2 నెలల బాధ తనతో చెప్పాను. తనది కూడా అదే పరిస్థితి అని తన మాటల్లో తెలిసింది. అప్పుడు అనిపించింది ఇద్దరం వేరు కాదు, ఒక్కటే అని. మా ప్రేమ విషయం మా అమ్మా నాన్నలతో చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా ఒప్పించాను. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలన్న టైంలో బ్యాడ్ లక్, అతనికి యాక్సిడెంట్ జరిగింది. అరే యాక్సిడెంట్ జరిగినదా? తర్వాత ఏమైంది? కొద్ది రోజులు తన ఈ లోకం నుంచి వేరయ్యాడు. నరక యాతన అనుభవించాడు. అదే అవకాశంగా మా అమ్మా నాన్నలు నాకు వేరే సంబంధం చూడసాగారు. నన్ను బలవంతంగా అమెరికా నుంచి లండన్కి తీసుకువెళ్ళిపోయారు. లండన్కి తీసుకువెళ్ళగలిగారే గాని నా మనసైతే మార్చలేకపోయారు. అప్పుడే ఆ 6 నెలల పీరియడ్లోనే నా జీవితంలో తను మిస్ అయ్యాడు. నా జీవితంలో దూరమైన ఆ మనిషి ఇండియాలో ఉన్నాడనే క్లూ దొరికి నేనిక్కడికొచ్చాను. అతని కోసం గాలిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా తను కనిపిస్తాడన్న ఆశతో ఉన్నాను. అరే మిస్ అమ్మా, నీది మామూలు ప్రేమ కాదు. నువ్వు ప్రేమించిన మనిషి కోసం దేశ దేశాలు తిరుగుతున్నావంటే అర్థమైపోతుంది. నువ్వు ప్రేమించినోడు నీకు తప్పకుండా దొరకాలి మిస్ అమ్మా. నీ ప్రేమ, ఈ సోగాడి ప్రేమ, అందరి ప్రేమ గెలవాలి. పెద్దమ్మ తల్లికి ముడుపులు కట్టొచ్చినాం కదా, తప్పకుండా కోరికలు తీరుతాయిలే.